ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాల గురించి స్వయంగా మంత్రి వంగలపూడి అనిత గారు నిజాలన్నీ ఒప్పేసుకుంటున్నారు. ఇది ఒక పాత వీడియో, కాకపోతే ఈ వీడియోలో వంగలపూడి అనిత గారు నిజాలన్నీ పాపం తెలిసి చెప్పారో తెలియక చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చాలా అంటే చాలా పొగడేశారు. ఏంటో ఒక్కసారి చూద్దాం. మద్యం మీద వచ్చిన డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. లిటరల్ గా చెప్పాలంటే చెప్పండి, మీరు నాన్న తాగితేనే అమ్మకి అమ్మఒడి, తాత తాగితేనే పెన్షన్, ఇంట్లో ఎవరైనా మగాళ్ళు తాగితేనే అక్కడికి వచ్చేసరికి ఆసరా గాని చేయుత గాని. అధికారికంగా మద్యం మీద ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన డబ్బు 1,00,000 కోట్లు అక్షరాల. ఇది అధికారికంగా రాష్ట్ర ఖజానాకి చేరిన డబ్బు. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. 2-3 పథకాల గురించి మాట్లాడుకుందాం. అమ్మఒడి పథకం కింద 6,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడు. అంటే సుమారుగా 24 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో వచ్చాడు. ఆ 1,00,000 కోట్ల 24 కోట్లు అమ్మఒడికి ఇచ్చాడు. ఆసరాకి ఇంకో 20,000 కోట్లు ఇచ్చాడు. మిగతా చిన్న చిత్తగా బిస్కెట్లు ఇస్తుంటాడు కదా మనందరినీ కూడా వేరే రకంగా అనుకుంటూ ఆ బిస్కెట్లకి అందరికీ కూడా 1,00,000 కోట్లు ఇస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు అన్నీ వంగలపూడి అనిత గారు ఇక్కడ మాట్లాడేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలి, మనం అందరం థ్యాంక్ యూ చెప్పాలి. అంటే ఈ వీడియో అనేది కొంచెం పాతది. అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 4 సంవత్సరాలు ఆయన పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు. అప్పుడు ఈమె మాట్లాడినటువంటి మాటలు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిండు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నాడు. కాకపోతే మద్యం మీద వచ్చినటువంటి డబ్బుతో అని చెప్పేసి ఇక్కడ ఒక మాట వంగలపూడి అనిత గారు చెప్తున్నారు. నేను సింపుల్గా ఒకటే విషయం అడుగుతా వంగలపూడి అనిత గారిని. ఇదో స్లైడ్ ఉందండి, దీని గురించి మనం మాట్లాడదాం. మీ పదవికి అంటే మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో మనం చూసుకుంటే మొత్తము వైన్ షాపులు ఎన్నుండే రాష్ట్రంలో అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా 4,380 ఉండే వైన్ షాపులు. వీటిని మద్యం వైన్ షాపులని జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించి 2,934 చేసాడు. ఎందుకంటే ఒకేసారి బంద్ చేయలేరు, ఒకేసారి క్లోజ్ చేయలేరు. చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. రెండోది మందు తాగే వాళ్ళు అలవాట్లో ఉంటారు, వాళ్ళ హెల్త్ కూడా దెబ్బతింటుందని చెప్పేసి మెల్లమెల్లగా క్లోజ్ చేసుకుని 4,380 ఉన్నటువంటి వైన్ షాపులని మొత్తానికి 2,934కి తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత సమయాన్ని కూడా కొంచెం 1 గంట తగ్గించిండు. దాని తర్వాత ఇక్కడ పర్మిట్ రూమ్లు, ఇది చాలా దారుణం అండి. వీళ్ళు ఉన్నప్పుడు షాపులు 4,380 ఉండే, దానికి తగ్గట్టుగా ఒక్కొక్క షాపుకి ఒక పర్మిట్ రూమ్ ఉండే. మొత్తానికి 4,380 పర్మిట్ రూమ్లు కూడా ఉండే. పర్మిట్ రూమ్లు అంటే ఆడ మందు తీసుకుని ఇక్కడ కూర్చొని తాగుతారు అనుకుంటా నాకు తెలియదు, మీరు ఒక్కసారి కమెంట్ చేయండి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి తీసేసాడు, సున్నా చేసాడు. బెల్ట్ షాపులు, సిగ్గు లజ్జ అన్నది ఉండాలి ఒకసారి. బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులు ఉండే మన రాష్ట్రంలో 2014 నుంచి 19 మధ్యలో. ఎంత? 43,000 బెల్ట్ షాపులు. ఎవరికి సిగ్గు లజ్జ ఉండాలి? మనందరికీ ఉండాలి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు అంటే సున్నా చేసిండు. డిస్టిలరీలు 6 ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో ఇంకో 6 యాడ్ చేసిండు, మొత్తానికి 12 చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్క డిస్టిలరీ కూడా యాడ్ చేయలేదు. 12 ఉన్నదని 12 పెట్టడం జరిగింది. ఇక అత్యంత ఇంపార్టెంట్ విషయం అండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రైవేటైజేషన్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో మొత్తం ఈ షాపులు ఏవైతే ఉన్నాయో 4,380 ఈ మొత్తం షాపులు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే. ఈ ప్రైవేటు వ్యక్తులు దాదాపు బెల్ట్ షాపులు కూడా పెట్టి మొత్తం దందాన్ని మొత్తం నాశనం చేసి మొత్తం ఏడబడితే ఆడ మద్యాన్ని ఏరులై పారించి 2.50 లక్షల కోట్లు సంపాదించారు ఈ ప్రైవేట్ వ్యక్తులు. దీన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పడనివ్వద్దు, ప్రభుత్వం తన చేతిలో పెట్టుకోవాలని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొని మొత్తం ప్రభుత్వమే నడిపించింది. దాంట్లో నుంచి వచ్చిన ఆదాయంలో ఇందాక గౌరవనీయులు వంగలపూడి అనిత గారు చెప్పినట్లు ఆ ఆదాయాన్ని ప్రజలకి పంచడం జరిగింది. ఎలా పంచారు అంటే వంగలపూడి అనిత గారు చెప్పింది అమ్మఒడి, ఆసరా, పెన్షన్లు, చేయూత, ఇది చెప్పుకుంటే చాలా ఉన్నాయి, అన్నీ పెట్టి పంచారు. కేవలము మద్యం మీద వచ్చింది కాదండి, రాష్ట్ర ఆదాయం మీద వచ్చినటువంటి వేరే సోర్సులు ఇన్కమ్లు మొత్తం పెట్టి కొంచెం అప్పు కూడా తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమం అనేది ఇవ్వడం జరిగింది. సరే, ఇది పాత కథ. ఇప్పుడు కొత్త సినిమాకి వద్దాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మనోళ్ళు ఏం చేసారు అంటే లేదు గవర్నమెంట్ తన చేతిలో మద్యం దుకాణాలు పెట్టుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ
ఈ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ చేతిలో మొత్తం ప్రైవేటైజేషన్ చేసేసారు. ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ షాపులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. అదే కాకుండా 2934 ఉన్న షాపులు 3396 చేసిండు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా పాత లెక్క. ఇది పాత లెక్క. ఇప్పుడు కొత్త లెక్క ఎంత ఉందో నాకు తెలియదు, ఐడియా లేదు. మళ్ళీ సమయం అన్నది సేమ్ అదే చేసిండు. మొత్తానికి మళ్ళీ ఈరోజు మద్యం అన్నది నీరులై పారుతున్నది. ఉదాహరణ చెప్పనా మీకు? ఇది ఉదాహరణ. ఇది నిజంగా ఒక మంచి ఉదాహరణ. సారీ, ఇది చూడండి. ఇది ఒక కార్టూన్. ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక కార్టూన్. ఇందులో చూడండి, తాగునీరు. ఇక్కడ ఒక పెద్దమ్మ కుండ తీసుకుని నిలబడ్డది. ఆ కుండ ఎందుకు నిలబడ్డది అంటే ఆమెకు నీళ్లు కావాలి. ఇది ఈరోజు పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిస్థితి. ఆమెకు నీళ్లు కావాలి. తాగునీరు 6 కిలోమీటర్ల దూరం పోవాలి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే బార్ ఏమో ఇక్కడ కింద ఉంది. బార్ అక్కడే ఉంది. మీకు మద్యం కావాలంటే ఆడికి పక్కల్లా మీ ఇంటి పక్కనే ఉంటుంది. కానీ తాగునీరు కావాలంటే 6 కిలోమీటర్లు పోవాలని చెప్పేసి ప్రపంచ జల దినోత్సవం ఉండే నిన్న అనుకుంటా. జల దినోత్సవం రోజు ఈ కార్టూన్ అనేది వేయడం జరిగింది. ఈ కార్టూన్ అనేది సింపుల్ కాదండి, అంత ఈజీ కార్టూన్ కాదు. దీంట్లో చాలా అంటే చాలా అర్థం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళిండు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్టూన్లో మనకు కనిపిస్తున్నది. ఇక ఎందుకని చెప్పేసి నేను ఈ స్లైడ్ ఇవన్నీ ఈరోజు మాట్లాడుతున్నంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లలో 1,00,000 కోట్లు వస్తే ఆ 1,00,000 కోట్లను ఎట్లా పంచిండో చాలా బాగా అంటే చాలా బాగా చెప్పారు మన మంగళపూడి అనిత గారు. నేను అనిత గారిని కూడా ప్రశ్నిస్తున్నా, 2014-19 మధ్యలో మరి ఈ ఇన్కమ్ ఏదైతే వచ్చిందో రాష్ట్రానికి దాదాపుగా 4,380 కోట్లు ఏదైతే రాష్ట్ర ఈ షాపులు పెట్టి సంపాదించిందో ప్రభుత్వము, మరి ఆ ఇన్కమ్ అన్నది ఎవరికి పంచారు? ఏ సంక్షేమ పథకాలు ఇచ్చారు? లాస్ట్కి మమ అనిపించి పసుపు కుంకుమ అనిపించబోయారు. రేపు పొద్దున లాస్ట్ డేట్ ఎలక్షన్ అది ఉందంగా, అది వదిలిపెట్టి వేరే ఏం చేశారు? మీరు ఏమైనా చేసిరా? మరి 4,380 షాపులకు వెళ్ళి వచ్చినటువంటి ఆదాయం ఏం చేశారు? ఒకవైపు మీరే అంటున్నారు వచ్చే ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా పంచిండు అని చెప్పేసి, రెండో వైపు మీరెందుకు 2014 నుంచి 19 మధ్యలో పంచలేకపోయారు? దీనికి వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పారు. రెండవది, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఈ 10 నెలల్లో ఎంత ఆదాయం వచ్చింది? మరి ఆ ఆదాయాన్ని ఎందుకని చెప్పేసి ప్రజలకు పంచలే. ఒక్కటంటే ఒక స్కీమ్ కూడా మీరు ఇంతవరకు అమలు చేయలే. మరి ఏం చేశారు వచ్చిన ఆదాయం? అదే కాకుండా 1,50,000 కోట్లు అప్పు చేశారు. మరి ఆ అప్పును ఏం చేశారు? అదే కాకుండా రాష్ట్ర ఆదాయం అన్నది ప్రతి నెల వస్తుంది. ఆ ఆదాయం ఎంత? మీరు ఆ ఆదాయాన్ని ఏం చేశారు? మొత్తం డబ్బులు కట్టలు కట్టుకునే దగ్గర పెట్టుకుంటున్నారా? లేదంటే ఆ డబ్బుని ఎవరన్నా పంచుకుంటున్నారా? లేకపోతే దొంగలు ఎక్కబోతున్నారా? ఈ సమాధానం అన్నది ప్రజలకి ఈ నాయకులు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అది చేసిండు ఇది చేసిండు అని చెప్పేసి ఏదో చెప్పబోయారు మీరు. కానీ అక్కడ యాక్చువల్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిరు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పని చేస్తున్నాడు, వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు బాగా పంచుతున్నాడు అని చెప్పేసి మీరు చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిరు. రెండవది, బిస్కెట్లు వేసినట్టు అన్నారు. సరే, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కుక్కలు అని చెప్పి మమ్మల్ని అంటున్నారు మీరు. సరే, మేము అది విని నవ్వుకుంటాం. కానీ రేపు పొద్దున మీరు ఇవ్వబోయే సంక్షేమ పథకాలు కూడా బిస్కెట్లేనా? అప్పుడు కూడా మేము కుక్కలమేనా? ఒకసారి సమాధానం చెప్పాలి వంగలపూడి అనిత గారు. ఇంత దారుణమా? రాజకీయాలలో ఇంతగా మనం పడిపోవాల్సిన అవసరం ఉందా? అనుకుందాం అని చెప్పేసి మీరు ఇంత చెప్తే దానికి అర్థం ఏం వెళ్ళిందో చూసారా? ఇంత గలీజ్ అర్థం వెళ్ళింది. అదే కాకుండా మా దరిద్రం ఇక చెప్తే ఏమైనా గలీజ్ ఉంటుంది, కానీ ఇంత దీనస్థితిగా ప్రజలకి గౌరవం ఇచ్చేది, ప్రజలకి మర్యాద ఇచ్చేది ఇదా? ఒక మంత్రిగా సరే, అది పాత వీడియో నేను ఒప్పుకుంటా. కానీ అప్పుడు కూడా మీరు ఒక నాయకురాలే, అప్పుడు కూడా మీరు ప్రజా జీవితంలో ఉన్నారు. బిస్కెట్లని మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇస్తే బిస్కెట్లు, మరి మీరు ఇస్తే దాన్ని ఏమనాలి? ఒక్కసారి మీరే చెప్పండి, ఇది ఏమనాలో? ప్రజల్ని కుక్కల్లాగా భావిస్తారా? అదేలాగా అండి, ఇది ఎక్కడ ఈ రాజకీయం? ప్రజల్ని గౌరవించాలి. రెండో విషయము, ప్రజలు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేతులు జోడించి ఒక విషయం చెప్తారు, అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు, ఒకటి కాదు రెండు కాదు, నేను రోజు దాదాపుగా వీడియోలు చేస్తూనే ఉంటాను. నాలాంటి వాళ్ళు వేల మంది వీడియోలు చేస్తూనే ఉంటారు. రోజు ఏదో ఒక ఆధారం పట్టుకొస్తారు. ఎలా మీరు మోసపోయారని, ఎలా ప్రజలు కూటమి చేతుల్లో మోసపోయారని చెప్పేసి, ఎలా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మోసపోయారు, ఎలా పవన్ కళ్యాణ్ చెప్పే అబద్ధాలకి మోసపోయారు, ఎలా బీజేపీ చెప్పినటువంటి అబద్ధాలకి మోసపోయారు అని చెప్పేసి రోజు మేము ఏదో ఒక ఆధారం పట్టుకొస్తాం. ఊరికే గాలి మాటలు కాదు, ఆధారం పట్టుకొస్తాం. ఇప్పటికైనా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఓటు అనేది ఏంటి అన్నది ఈ రోజుకైనా అట్లీస్ట్ ప్రజలు రియలైజ్ అవ్వాలి.
ఒక్కసారి ఓటు తప్పుగా వేస్తే రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది అని చెప్పేసి ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు ఏం జరుగుతుంది? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రతి టీవీలో చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. నెలలో వారం రోజులు ప్రతి టీవీలో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. అదే కాకుండా వీళ్ళ నాయకులు, కూటమి నాయకులు ప్రతిరోజు ప్రతి టీవీలో కనిపిస్తూనే ఉంటారు. సాయంత్రం అయితే మళ్ళీ పార్టీల ప్రతినిధులు అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం టీవీలలో కూర్చుంటారు. అంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రజలు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సింపుల్గా నేను నా ఇంట్లో కూర్చొని ఉంటే 2019 నుంచి 2024 దాకా నాకు ఎంత సహాయం ప్రభుత్వం నుంచి అందింది, ఇప్పుడు 2024 నుంచి 25 అంటే 9-10 నెలలు, ఈ 10 నెలల్లో నాకు ఎంత సహాయం అందింది, ఈ ఆలోచన ఒకసారి చేసుకోండి, కూర్చొని లెక్క వేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఎవడు ఎలాంటోడో ఎవడో మాటలు విని మనం అర్థం చేసుకోక్కర్లా, మనం లెక్కేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. అది ఒకసారి అర్థం చేసుకోండి. మాటలు చెప్పడం ఏముందండి, నాలుకకి బొక్క ఉండదు. దేవుడు నాలుకకి బొక్క ఇయ్యాల. ఆ నాలుక ఇటు అటు 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 మొత్తం అటు పడితే అటు తిరుగుతూనే ఉంటుంది, ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటుంది. కానీ ప్రజలు పనిచేసేవాడిని గుర్తించాలి. ఆ విషయంలో డెఫినెట్గా నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే, 2024 జనరల్ ఎలక్షన్లో ప్రజలు ఈ విషయంలో తప్పుడు అడుగు వేసారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. తప్పటి అడుగు వేసినందువల్లే ఈరోజు కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఏం జరిగింది అంటే వినాశకం. ఈరోజు క్రైమ్స్ అండి, నిన్న మొన్న 2-3 రోజులు చూస్తున్నాను, ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తుంటే నాకు అసలు సిగ్గేస్తుంది. అదే కాకుండా రాష్ట్రంలో మళ్ళీ హోంమంత్రి గారు మహిళ, ఇంకోవైపు శక్తి అని చెప్పేసి యాప్ లాంచ్ చేశారు. ఏం ప్రయోజనం అయింది యాప్ లాంచ్ చేసి? మీరు పేరు మార్చారు అంతే. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది, అది ప్రపంచానికి తెలుసు. అయినా కూడా ఎటుపోతుంది, ఎటు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఈ విషయం మీద తప్పకుండా మంత్రి గారు, హోంమంత్రి గారు స్పందించాలి. అండ్ ఈ ఫోటోని అయితే మీరు ఒక్కసారి ఈ ఫోటోని సేవ్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా దొరికితే, ఎందుకంటే ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ దొరకవు. నిజంగానే నీళ్లు కావాలంటే 6 కిలోమీటర్లు, బార్ కావాలంటే ఇంటి పక్కనే ఉంది రాష్ట్రంలో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయికి దిగజారింది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఒక లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.